వేరే భూమి లేదు, ఇక అంత డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఆ ఆ మిగిలిన భూమి 99లో దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సర్పంచ్గా లక్ష్మి గారు, జంగయ్య గారు, లక్ష్మీ జంగయ్య గారు, ఉప సర్పంచ్గా సంజీవ్ రెడ్డి, మా మేడం కూడా వార్డు మెంబరు, వీళ్ళందరూ కలిసి ఈ భూమి రిక్షా పుల్లర్స్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రిక్షా పుల్లర్స్ ఎవరైతే ఉప్పలయ్య, అంతకుముందుకు ఎల్లయ్య, గాదరి, యాదగిరి, వీళ్ళంతా ఒక రిక్షా పుల్లర్స్, వీళ్ళంతా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని అనేక మంది తిరిగి 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 దేవేందర్ గౌడ్ దగ్గరికి వస్తే అది వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు నేను ఒక యువకునిగా, బాధ్యత గల గ్రామ యువకునిగా మేము కూడా మాకు కూడా జరిగింది. తప్పుడు కాదు అక్కడ ప్రభుత్వం అప్పుడు జరిగింది 99 కంటే ముందు. అప్పుడు మీ ఏజ్ ఎంత సార్? నేను 99 కంటే ముందు అంటే ఉంటా 30 ఏళ్ళు ఉంటా, 30 అట్లుంటా. అప్పుడు ఈమె వార్డు మెంబరు, నేను 78 నుంచే చురుకు కదా, చెన్నారెడ్డి నుంచే చురుకు. ఆడిపించి పక్కన పెట్టు, సమస్య వినండి. అయితే ఇట్లా 1154 మందికి దేవేందర్ గౌడ్ గారి చేతుల మీదుగా పట్టాలు వంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించినాం. అందుకే ఆయన పేరు మీద దేవేందర్ నగర్ కాలనీ అని పెట్టినాం. ఓకే, ఇది దాని చరిత్ర. ఇది తప్ప ఆ 63 సర్వే నంబర్లో ఇక ప్రభుత్వ భూమి ఎక్కడ లేదు. ఓకే, మీరు చెప్పుడు అయిపోయింది కదా సార్. ఇప్పుడు మీరు ఇవన్నీ లెక్కలు కరెక్ట్ చెప్పారు, మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్ని ఎవిడెన్స్ కరెక్ట్ పెట్టారు, అన్ని చూపించారు. మరి వీళ్ళకి ఎందుకు భూమి 20 ఎకరాలు ఎందుకు పోయింది, ఎందుకు ప్రభుత్వాన్ని అడగాలి? ఒక మాట సార్, ఒక మాట, ఇవన్నీ ఎవిడెన్స్ మీరు పేపర్లు అన్ని